Next, third question. Find the smallest number by which of the following numbers must be divided to obtain a perfect cube. మనం ముందు ఏం చెప్పాం, మల్టిప్లై చెప్పాం. ఇప్పుడు ఏం చెప్పారు, డివైడ్ చెప్పారు. ఇప్పుడు ఏం చెప్పారు, డివైడ్ చెప్పారు. ఓకే, అంటే ఏ నెంబర్ డివిజన్ చేస్తే పర్ఫెక్ట్ క్యూబ్ అనేది అయ్యిద్ది అని అడుగుతున్నారు. ఫస్ట్ ఇక్కడ ఏ నెంబర్ ఇచ్చారు, క్వశ్చన్ 81. దీన్ని క్యూబ్గా ఎలా కన్వర్ట్ చేద్దాం చూద్దాం. 81 ఏ టేబుల్లో పోయిద్ది, 3 టేబుల్. 8 + 1 ఎంత, 9. డివిజిబిలిటీ రూల్స్ ప్రకారం 9 సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ కదా, 3 టేబుల్ యొక్క డివిజిబిలిటీ రూల్. 3 టేబుల్లో 81 అంటే 27 టైమ్స్. నెక్స్ట్ 27 ఏ టేబుల్, 3 టేబుల్. 3 టేబుల్లో 27 9 టైమ్స్. మళ్ళీ 9 ఏ టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో. 3 టేబుల్లో 9 3 టైమ్స్. మళ్ళీ 3 టేబుల్లో 3 1 టైం. అప్పుడు 81 = 3 × 3 × 3 × 3. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎడిషనల్గా ఒక 3 ఉంది. హియర్ మనం ఏం రాయాలి, హియర్ 1 additional 3. 3 is there. ఇక్కడ అడిషనల్గా ఒక 3 ఉంది. సో వీ హ్యావ్ టు డివైడ్ 81 by 3 చేయాలి టు అబ్టైన్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 81 by 3 ఎంత, 3 టేబుల్లో 81 27 టైమ్స్. ఎంత, 27 టైమ్స్. 27 అనేది ఏంటి, పర్ఫెక్ట్ క్యూబ్. ఓకే, నెక్స్ట్ 128. సెకండ్ది ఏంటి, 128 ఎన్ని టైమ్స్ పోయిద్ది చెక్ చేద్దాం. 2 టేబుల్లో 12 6 టైమ్స్. 2 టేబుల్ 8 4 టైమ్స్. నెక్స్ట్ 2 టేబుల్లో 64. 2 టేబుల్లో 6 3 టైమ్స్. 2 టేబుల్లో 4 2 టైమ్స్. అగైన్ 2 టేబుల్. 2 టేబుల్లో 32 ఎన్ని టైమ్స్ పోయిద్ది, 16 టైమ్స్. 2 టేబుల్లో 16 8 టైమ్స్. 2 టేబుల్లో 8 4 టైమ్స్. 2 టేబుల్లో 4 2 టైమ్స్. 2 టేబుల్లో 2 1 టైం. నౌ 128 = 2 × 2 × 2. నెక్స్ట్ 2 × 2 × 2 × 2. మొత్తం ఎన్ని వచ్చినాయి, 7 వచ్చినాయి. ఇక్కడ చూడండి, ఇలా ఒక 3 అవుతాయి ట్రిప్లెట్, ఇలా ఒక 3. ఇంకా ఎడిషనల్గా ఏముంది, ఒక 3 అనేది ఎడిషనల్గా ఉంది. అప్పుడు ఏం రాయాలి, హియర్ 1 additional 2. 1 additional 2 is there. So we have to divide 128 by 2 to obtain a perfect cube. అప్పుడేంటి 128 by 2 కదా, 2 టేబుల్లో 64. ఆన్సర్ ఎంత, 64 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. నెక్స్ట్ 135 5 టేబుల్లో 5 2s 5 7s. మళ్ళీ 3 టేబుల్లో 27 9 టైమ్స్. మళ్ళీ 3 టేబుల్లో 9 3 టైమ్స్. మళ్ళీ 3 టేబుల్లో 3 1 టైం. దేర్ఫోర్ 135 = 5 × 3 × 3 × 3. ఇంకా ఏంటి, ఒక ఇవి ట్రిప్లెట్ ఫామ్ అవుతాయి. ఎక్స్ట్రాగా ఏముంది, ఒక 5 అనేది ఉంది. హియర్ 1 additional 5 is there. So we have to divide 135 by 5 to obtain
ఏ పర్ఫెక్ట్ క్యూబ్. అంటే ఇప్పుడు ఏంటి 135/5 చేసాం అనుకోండి, 5 1s 5 2s 5 7s 127 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది అని. ఓకే, మనకి ఆన్సర్ 5. ఇక్కడ 2, ఇక్కడ 3. ఫోర్త్ది 192. 192 2 టేబుల్లో ఎన్ని టైమ్స్? 18 అంటే 9 టైమ్స్. ఇంకా 1 2 అంటే 6 టైమ్స్. మళ్ళీ 2 టేబుల్లో 96 48 టైమ్స్. మళ్ళీ 2 టేబుల్లో 48 2 టైమ్స్, హియర్ 4 టైమ్స్. మళ్ళీ 2 టేబుల్లో 12. మళ్ళీ 2 టేబుల్లో 6. 2 టేబుల్లో 3 టైమ్స్. 3 1. ఇప్పుడు 192 అంటే ఏంటి? 2 × 2 × 2 × 2 × 2 × 2 ఇంకా ఇంటూ 3. ఇంకేంటి ఇక్కడ చూడండి, ఈ 3గా ఒక ట్రిప్లెట్ అవ్వచ్చు, ఈ 3 ఒక ట్రిప్లెట్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఎక్స్ట్రాగా ఏముంది? ఒక 3 అనేది ఎక్స్ట్రాగా ఉంది. హియర్ దెర్ ఈజ్ 1 additional 3. So we have to divide 192 by 3 to obtain a perfect cube. ఇప్పుడు 192/3 చేస్తే 3 టేబుల్లో 3 6 18 1 2 అంటే 4 64 అనేది పర్ఫెక్ట్ క్యూబ్. నెక్స్ట్ లాస్ట్ది ఇందులో 704. 2 టేబుల్లో 70 ఎంత? 35 టైమ్స్. 2 టేబుల్లో 4 2 టైమ్స్. నెక్స్ట్ 2 టేబుల్లో 34 అంటే 17. ఇక్కడ 1 2 అంటే 6. మళ్ళీ 2 టేబుల్లో 17 అంటే 16 అంటే 8. 1 6 అంటే 8. మళ్ళీ 2 టేబుల్లో 8 4 టైమ్స్ 8 4 టైమ్స్. 2 టేబుల్లో 2 2. మళ్ళీ 2 టేబుల్లో 11 టేబుల్లో 11 వన్స్. 704 = 2 × 2 × 2 2 × 2 × 2 × 2 × 11. మనకేంటి? ఇది ఒక ట్రిప్లెట్గా వస్తుంది, ఇది ఒక ట్రిప్లెట్గా వస్తుంది, ఇది ఎక్స్ట్రాగా ఉంది. హియర్ దేర్ ఈస్ additional 11. So we have to divide 704 by ఏంటి 11తో చేయాలి to obtain a perfect cube. 704/11. 11 months 11. 11 6 64 66. 4 అంటే 44 అంటే 64 అనేది పర్ఫెక్ట్ క్యూబ్. నెక్స్ట్ చూడండి, పరీక్షిత్ మేక్స్ ఏ క్యూబాయిడ్ ఆఫ్ ప్లాస్టిసిన్ ఆఫ్ సైడ్ 5 cm 2 cm 5 cm. ఒక క్యూబాయిడ్ తయారు చేశారంట. ఒకటేంటి 5 cm అంట, మళ్ళీ 5 cm అంట, 2 cm. హౌ మెనీ సచ్ క్యూబ్స్ విల్ నీడ్ టు ఫార్మ్ ఏ క్యూబ్? ఇంకా ఎన్ని కావాలి క్యూబ్గా తయారు అవ్వాలి అంటే అని అడుగుతున్నారు. ఫస్ట్ పరీక్షిత్ మేక్స్ క్యూబాయిడ్
ఆ సైడ్స్ ఎంత 5 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ 5 సెంటీమీటర్. చూడండి క్యూబ్గా అవ్వాలంటే ఫస్ట్ ఏంటి 3 ట్రిప్లెట్స్ ఉండాలి అని చెప్పాను. ఒక ట్రిప్లెట్గా ఫామ్ అవ్వాలి. ఇక్కడ చూడండి 5 సెంటీమీటర్ ఇంటూ 5 సెంటీమీటర్. ఇక్కడ ఇంకొక 5 సెంటీమీటర్ పెడితే వచ్చేస్తుంది కదా. ఇక్కడ ఏంటి 2 సెంటీమీటర్, ఇంకా ఏంటి ఎక్స్ట్రాగా ఇంకో 2 సెంటీమీటర్ పెట్టాలి, ఇంకొక 2 సెంటీమీటర్ ఎక్స్ట్రాగా ఈ రెండు ఎక్స్ట్రాగా పెట్టాలి. దీంట్లో ఇది ఒకటి ఎక్స్ట్రాగా పెడితే ఇప్పుడు ఏం ఫామ్ అవుతుంది మనకి? దీనివల్ల ఏం ఫామ్ అవుతుంది? క్యూబ్గా ఫామ్ అవుతుంది, అంతే కదా. ఇది ఒక ట్రిప్లెట్గా, ఇది ఒక ట్రిప్లెట్. ఏంటి ట్రిప్లెట్ అయితే ట్రిప్లెట్ అవుతే క్యూబ్ ఫామ్ అయిపోయింది కదా. అంటే ఏంటి ఇక్కడ ఎంత 5 సెంటీమీటర్, ఇక్కడ ఏంటి 2 సెంటీమీటర్ ఇంటూ 2 సెంటీమీటర్ టు మేక్ ఏ క్యూబ్. 5 2s are 10, 10 2s are 20 సెంటీమీటర్స్. అంటే ఎన్ని నువ్వు 20 క్యూబైట్స్ will need to make a cube. 20 క్యూబైట్స్ మనం చేస్తే ఏమైద్ది? పర్ఫెక్ట్ క్యూబ్గా మారిపోయింది. ఓకే, 20 క్యూబైట్స్ అంటే వీ హ్యావ్ టు మల్టిప్లై. ఇక్కడ ఏంటి మల్టిప్లై చేయాలి. ఎంత 2 సెంటీమీటర్తో 2 సెంటీమీటర్స్. ఇక్కడేంటి 5ని మల్టిప్లై చేయాలి. ఎందుకు? టు బికమ్ ట్రిప్లెట్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. కొత్తగా ఈ వీడియోని చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.